ఎందుకు వచ్చినారమ్మా మీరందరిడికి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా వదినలు, మా అత్తళ్ళు, వదినళ్ళు, పిన్నులు వీళ్ళే ఉన్నారండి. కోడన్లు కూడా ఉన్నారు వీళ్ళల్లో. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళేనండి, వేరే వాళ్ళైతే ఎవ్వరూ లేరు. మేమే అందరం కలిసి అప్పుడప్పుడు ఇలా గేమ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే ఈసారి నేను వీడియో తీసుకున్నాను అన్నమాట. ఎందుకు వచ్చారమ్మా మీరు అన్నదానికి వాళ్ళు చెప్పారండి, మేము గేమ్స్ ఆడడానికి వచ్చామని. అది వీడియోలో రికార్డు కాలేదనమాట, అందుకే నేను మీకు చెప్తున్నాను. వీళ్ళు గేమ్స్ ఎలా ఆడారంటే అండి, అంత స్పీడ్గా నేను టైం ఇస్తే టైం కంటే ముందే వీళ్ళు నేను పెట్టిన గేమ్ ఆడేసి కూర్చుంటున్నారనమాట. అంత స్పీడ్గా మొత్తానికైతే గేమ్స్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఫస్ట్ గేమ్ ఏంటంటే బొట్టు పిల్లలు ఇచ్చాను, తలా కొన్ని. ఆ బొట్టు పిల్లలు ఉన్న వైట్ పేపర్ అయితే తీసేసి మొహానికి ఎవరైతే ఎక్కువ అంటించుకుంటారో వాళ్ళు విన్నని చెప్పాను. చూసారా మా వాళ్ళు ఒక్కొక్కరు ఎలా అంటించుకున్నారో. చాలా అందంగా ఉన్నారు కదా ఎక్కువ బొట్టు పిల్లలు పెట్టుకొని. గేమ్స్ సూపర్ అంటే సూపర్ ఆడారండి వీళ్ళు. సరే అయితే వీడియో చూద్దామా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got. ఇక నెక్స్ట్ గేమ్ వచ్చేసి బెలూన్స్ ఊదడం అండి. నేను ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ ఊదుతారో వాళ్ళు విన్ అని చెప్పినాను. మా వాళ్ళు ఫాస్ట్ కదండి, మరి నేను చెప్పిన టైం కంటే ముందే మొత్తం ఒకరిద్దరు తప్ప మొత్తం ఊదేశారండి. బెలూన్స్ అన్నీ ఊదేసి ఖాళీగా కూర్చున్నారనమాట. అని చెప్పేసి అందరు విన్ అయ్యారని చెప్పారండి. అంటే మళ్ళీ ఆ గేమ్ జరపడం ఇష్టం లేక అందరు విన్స్ అయ్యారని చెప్పేశాను. ఇంకా థర్డ్ గేమ్ వచ్చేసి కప్పులు ఎవరైతే ఎక్కువ టైంలో నేను ఇచ్చిన టైంలోపు ఎక్కువ సర్దుతారో వాళ్ళు విన్ అన్నానండి. దీంట్లో అయితే చాలామంది పాల్గొన్నారు. ఎలా ఆడారంటే నెల రోజుల నుంచి పస్తులున్న పులి చేతికి జింక దిక్కుతే ఎలా దాన్ని వేటాడి తింటుందో అలా ఆడారండి. గేమ్స్ అయితే మాత్రం భలే ఆడారు. నాకు భలే నవ్వు వచ్చేసింది వాళ్ళ స్పీడ్ చూస్తుంటే. చాలా ఫాస్ట్గా చాలా బాగా ఆడారు. సరే అయితే చూద్దామా.
మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు కదండి మా వదిన, తనకైతే ఆ రోజు కొంచెం ఫీవర్గా ఉండింది, అందుకే అండి అలా డల్గా కూర్చుంది. లేదంటే తను కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటుంది ఇలాంటి వాటిల్లో. మా వాళ్ళు అయితే ఆడే వాళ్ళని అయితే ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారండి చప్పట్లతోటి. ఆడు ఆడు అని ఆడు అని చెప్పేసి పేర్లు పెట్టి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. చాలా బాగుంటుంది కదా ఇట్లా అందరూ కలిసి ఒకసాట చేరి అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఇలా గేమ్స్ అంటూ పెట్టుకొని ఆడితే చాలా బాగుంటుంది కదా. ఏ కల్మషాలు లేకుండా ఏమీ లేకుండా అలా ఆడుకోవడము నాకైతే చాలా ఇష్టం అండి. నెక్స్ట్ తాడుగుంజ ఆట పెట్టారండి. తాడుగుంజ అంటే అవకలి అదే అలా వీడియో చూస్తున్నారు కదా మీరు, అలా తాడుగుంజడం అయితే పెట్టారు. 3 రౌండ్లు అండి. 3 రౌండ్లలో 2 రౌండ్లు ఎవరు విన్ అయితే వాళ్ళు ప్రైజ్ అనమాట. అప్పుడప్పుడు మనం ఇలా చిన్నపిల్లలం కావాలండి, చిన్నపిల్లలమై ఇలా ఆడుకోవాలి, సిగ్గు బిడియం వదిలేసి. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే మనం వాళ్ళంతా కదిలిచ్చి ఆడుతాం కదా, ఇంట్లో అంత పని అయితే మనకు ఉండదు కదండి, అంత శ్రమ ఇవ్వం కదా శరీరానికి. చాలా బాగుందండి, చాలా హుషారుగా. అబ్బా ఎంత బాగా ఆడుతున్నారో. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట ఫుల్ వర్షం పడుతుందండి. ఈ వర్షానికి బజ్జీలు తినకపోతే పాపం వర్షం ఫీల్ అవుతుంది కదండి, అందుకే వేడివేడిగా బజ్జీలు తింటూ మరి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది చరిత్ర. మీరైతే వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఇక్కడ గొడవ జరగట్లేదండి, వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారన్నమాట. వీళ్ళకు ఒకవేళ కుస్తీ పోటీ ఉందంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నారేమో అనిపించిందండి నాకు. వాళ్ళ సరదాగా అట్లా వాళ్ళని చూస్తుంటే, ఈ అమ్మాయి చూసారా, అమ్మాయిని ఎత్తి అలా కూర్చోబెట్టేసింది. బాగా నవ్వు వచ్చిందండి నాకైతే. ఇది అంతా ఒక హల్దీ ఫంక్షన్ జరుగుతుందా, ఇక్కడ ఏమన్నా జరుగుతుంది అన్నట్టుగా ఉందన్నమాట. అంత సరదాగా ఆడుకున్నారు అందరూ. ఒకసారి వాళ్ళది రియల్గా విందామా, వాళ్ళ అల్లరి ఎంత అల్లరి చేస్తున్నారో. వాళ్ళ రియల్ వాయిస్ పెట్టాను నేను ఒక్కసారి. మా వదిన పాపం వద్దులేండి, మనం సైలెంట్గానే వీడియో చూద్దాము. అందరూ చిన్నపిల్లలు అయిపోయారు ఒక్కసారి. నెక్స్ట్ వీళ్ళైతే కబడ్డీ ఆడారండి. చాలా అంటే చాలా బాగా ఆడారు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ పెడతానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ వీడియోలో పెట్టట్లేదు. సరే అయితే వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. నేను మీ అనసూయ. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.